పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై కాంగ్రెస్లో కలవరం మొదలైంది. బుజ్జగించేటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అప్పగించారు. అయితే జీవన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేశారు మీనాక్షి నటరాజన్. పార్టీ వీడకుండా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మీనాక్షి నటరాజన్ బుజ్జగింపులకు లైట్ తీసుకున్నారు జీవన్ రెడ్డి. తన పార్టీ మారేటువంటి పరిస్థితి ఉందని, మరి ముఖ్యంగా పార్టీ తనను చిన్న చూపు చూస్తుందని కూడా జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే కాంగ్రెస్లో ఇక చాలు అంటూ కూడా సీరియస్ కామెంట్ చేశారు జీవన్ రెడ్డి. పార్టీ రంగుకు గుర్తుకు రామ్ రామ్ అంటూ కార్యకర్తలలో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అయితే వరుస ఎపిసోడ్ల నేపథ్యంలో జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. సో మీనాక్షి నటరాజన్ చర్చలు కూడా ఫలించినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. తాజా అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ముఖ్యంగా జగిత్యాల రాజకీయాల్లో సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ వీడడం ఖరారు అయిపోయింది. ముఖ్యంగా తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఆయన దిగిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు, అంటే బీఆర్ఎస్ లో దాదాపు చేరుతారనే ముందు కూడా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు నిజంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాలలో కళ్ళ ముందు కనబడతా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కళ్ళ ముందు కనబడతా ఉంది. అటు సంజయ్ కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు, జీవన్ రెడ్డి ఎన్నిసార్లు అందరికీ చెప్పుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్ల అందరికీ కూడా తెలుసు. మీనాక్షి నటరాజన్ కి అయినా సరే, ఇటు ఆయనతో సన్నిహితంగా ఉండే ఆయన శిశువులు కావచ్చు, ఎవరైతే మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కావచ్చు, అలాగే దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తెలిసిన వాస్తవమే. కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో జీవన్ రెడ్డికి ఎక్కడ కూడా ఆ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే 40-45 సంవత్సరాల పార్టీ సుదీర్ఘ పార్టీ ప్రస్థానం ఇదంతా కూడా మొత్తం కూడా ముగిసినట్టే అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లాస్ట్ పనిలో భాగంగా, అంటే లాస్ట్ మరి పార్టీ మారుతున్నారు అనేది స్పష్టమైన తర్వాత మీనాక్షి నటరాజన్ తెలంగాణకు సంబంధించినటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఆమె ఫైనల్ గా మరి ఏమైనా మాట్లాడితే అవద్దేమో అనే బుజ్జగింపు ప్రక్రియలో ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఫోన్ చేసి అడిగారు, జీవన్ రెడ్డి గారు, మీరు ఎందుకు మరి పార్టీ మారాలనుకుంటున్నారు, మేము ఉన్నాం కదా అది ఇది అని మాట్లాడడానికి. లేదు, నేను అసలు పార్టీ మారాలనుకుంటున్నాను. అసలు ముఖ్యంగా ఆమె స్వయంగా ఫోన్ చేసినప్పటికీ కూడా ఎంత నచ్చజెప్పినా గానీ ఆయన వినని పరిస్థితి ఉంది. చాలు, మీరు ఇచ్చిన 40 ఏళ్ల నా నిబద్ధతకు మీరిచ్చే బహుమతి ఇదేనా అంటూ కూడా ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చాలా మంచిగా నన్ను కాంగ్రెస్ పార్టీలో మర్యాద ఇచ్చారు, చాలా మంచిగా చూసుకున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా నన్ను ట్రీట్ చేశారు, చాలమ్మా అంటూ కూడా ఆయన కొంత అంటే ఆవేదనతో మాట్లాడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సతీష్, ఇక్కడ 2 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి, జీవన్ రెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖాయంగా కనబడుతుంది కాబట్టి ఆయన ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు. 2, జీవన్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీని ఎవరైనా ఇంకా వీడబోతున్నారు. సో ఆయన వర్గానికి సంబంధించినటువంటి వారు కానివ్వండి, కీలకమైనటువంటి నేతలు కానివ్వండి. డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే ఆయన నివాసం దగ్గర ఇందిరా భవన్ ఉందో అక్కడ మొత్తం ఆయన అనుచరులు మొత్తం కూడా ఫ్లెక్సీలు ఇప్పటికీ చింపేసిన పరిస్థితి కనబడతా ఉంది. కేవలం జీవన్ రెడ్డి ఫోటోతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు మాత్రమే కనిపించాయి. ప్రస్తుతం ఆయనతో పాటు ఆయన వర్గం కూడా మరి బీఆర్ఎస్ లో చేరబోతుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మనం మున్సిపల్ ఎన్నికల్లో చూసాం, ఒకవేళ టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వకపోతే వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యంగా మరి ఆయన ఇండిపెండెంట్ గా ఎంతమందిని గెలిపించుకున్నారో మనం చూసాం. 15 మంది కంటే పైగా ఎక్కువ ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. సో వాళ్ళందరూ కూడా జీవన్ రెడ్డితో ఉన్నారు. జీవన్ రెడ్డి అన్ని సంప్రదింపులు జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థతోటి, మొత్తం కార్యకర్తలతోటి, తన సన్నిహితులతోటి, తన వర్గంతో, తనకు సంబంధించినటువంటి కీలక నాయకులతోటి అందరితోటి కూడా మరి ఆయన మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, సుదీర్ఘ పార్టీ ప్రస్థానం కాబట్టి పార్టీ మారుదామా వద్దా అనేది. సో అక్కడ కార్యకర్తలు మొత్తం కూడా అందరూ, ఆయన క్యాడరు మొత్తం కూడా
ఒక నిర్ణయానికి వచ్చినాకనే ఇట్లాంటి డిసిషన్ అనేది, ఇట్లాంటి ప్రక్రియ అనేది ఆయన మొదలు పెట్టారు. కానీ అంతకు ముందుకు మరి పార్టీ మారుతానని కూడా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే గాంధీ భవన్ లో ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా ఆయన నేను పార్టీ మారుతాను అని ఎక్కడా కూడా చెప్పలేదు. సో ఒక స్టేజ్ వచ్చింది, మొత్తం కూడా ఇదంతా ఇంకా నా వల్ల అవ్వట్లేదు అనే సిచ్యువేషన్ కి వచ్చిన తర్వాతే కార్యకర్తలతో మాట్లాడారు. మొత్తం కూడా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరి అభిప్రాయాలు తీసుకుంటే విలువ లేని చోట, ముఖ్యంగా విలువ లేని చోట ఉండడం కంటే విలువ ఉన్న చోట ఉండడం బెటర్ కదా అనే ప్రక్రియలో మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది సిరాజ్. సో ఈ లాస్ట్ ప్రక్రియలో భాగంగా మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసినప్పటికీ అంటే కూడా మరి సతీష్ చివరి ప్రక్రియ ఇంకా మీనాక్షి నటరాజనే అనుకోవాలా? సో అంతకంటే పెద్దగా ఏఐసిసి నుంచి ఇంకా ఏమైనా సంప్రదింపుల ప్రక్రియ ఏమైనా కొనసాగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా, లేదా ఇక్కడితో పులి స్టాప్? డెఫినెట్ గా పులి స్టాప్ పడ్డట్టే సిరాజ్. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఆమెనే ఉన్నారు కాబట్టి ఆమెనే లాస్ట్ అస్త్రం అనేది కూడా ఖచ్చితంగా కనబడుతూ ఉంది. సో ముఖ్యంగా పైన ఉన్నటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే చేస్తుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించినటువంటి సీటు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు అందరూ కూడా మరి జీవన్ రెడ్డికి ఇవ్వాలి అంటూ కూడా సిఫారసు చేశారు. అయినప్పటికీ కూడా అటు వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడం, రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడికి ఆ సీట్ ఇవ్వడం అనేది కన్ఫర్మ్ అయింది. సో వాళ్ళ నిర్ణయం కూడా ఏంటి అనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. సో కాబట్టి ఏఐసిసి నటరాజన్ లాస్ట్ కాల్ అని చెప్పుకోవచ్చు, లాస్ట్ అస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు. అది కూడా విఫలమైపోయిన పరిస్థితి కనబడుతోంది. ఫైనల్ గా సతీష్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది కాబట్టి, సో బీఆర్ఎస్ నుంచి సంప్రదింపులు ప్రారంభమైంది అనుకోవచ్చా? సో అలాంటి అవకాశం ఏమైనా చూస్తున్నారా? డెఫినెట్ గా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇప్పటికే కేటీఆర్ సంప్రదింపులు చేశారు. ఏదైతే మున్సిపల్ ఎన్నికల వేళల్లో కూడా కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో కొరుట్లకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, అలాగే కల్వకుంట్ల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి విద్యాసాగర్ రావు, కొరుట్ల మాజీ ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి విద్యాసాగర్ రావుతో కొంత ఏదైతే జగిత్యాల ఒక షాపు ఓపెనింగ్ రోజు ఇద్దరు కలిసి, జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు ఇద్దరు కలిసి కూడా చాలాసేపు మాటల ప్రస్తావన జరిగింది. మొత్తం కూడా పార్టీలకు సంబంధించినటువంటి అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకి జరుగుతున్నటువంటి అన్యాయం కూడా విద్యాసాగర్ రావుకి చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రక్రియ అంతా కూడా ముఖ్యంగా ఆయన కల్వకుంట్ల కుటుంబానికి చెందినటువంటి లీడర్ కాబట్టి, సో ఆ ఫ్యామిలీ కాబట్టి అత్యంత సన్నిహితంగా ఉంటారు. కేసీఆర్ తో అయినా అటు ఆయనతో ఆయన సన్నిహితంగా ఉంటారు కాబట్టి మొత్తం ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అపోజిషన్ పార్టీ మాజీ ఎమ్మెల్యేతో సీనియర్ నాయకులతో మాట్లాడారంటే ఆ సాన్నిహిత్యం ఉంటది. ఇంకోటి వాళ్ళ గతం నుంచి కూడా మరి పార్టీలో ఉన్నారు కాబట్టి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కూడా పరిచయాలు ఉంటాయి కాబట్టి పార్టీ స్థితిగతుల పైన కూడా చర్చించినట్లు తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఆ ఓపెనింగ్ రోజు మాట్లాడిన తీరును కనుక చూస్తే దాదాపు బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు అనేది ఆ రోజే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే సో ఖచ్చితంగా బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతున్నారు అనేది కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తా ఉంది సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై కాంగ్రెస్లో కలవరం మొదలైంది. బుజ్జగించేటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి అప్పగించారు అధిష్టానం. అయితే జీవన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేశారు మీనాక్షి నటరాజన్. పార్టీ వీడకుండా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ మీనాక్షి నటరాజన్ బుజ్జగింపులను మాత్రం లైట్గా తీసుకున్నారు మాజీ మంత్రి. పార్టీ తనను చిన్న చూపు చూసిందని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారట జీవన్ రెడ్డి. అయితే కాంగ్రెస్తో ఇక చాలు అంటూ కూడా సీరియస్ కామెంట్ చేశారు. పార్టీ రంగుకు గుర్తుకు రామ్ రామ్ అంటూ కార్యకర్తలతో వ్యాఖ్యానించారు. వరుస ఎపిసోడ్ల నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి మొదలైంది.